నమస్తే మేడం. హెల్దీ ప్రెగ్నెన్సీని ఎలా ప్లాన్ చేసుకోవాలి? ప్రతి భార్యాభర్తలకి కపుల్కి ఒక కళ, మంచి బేబీ కావాలి, నా బేబీ అనేది. మంచి బేబీ అంటే ఏంటి? ఇక్కడ హెల్దీ బేబీ. మంచి బేబీ అంటే కలర్ బాగుండడం కాదు, ఇక్కడ కలర్ బాగుండడం, ఫీచర్స్ బాగుండడం కాదు, హెల్త్ బాగుండడం చాలా ఇంపార్టెంట్. అంటే ఎటువంటి ఇబ్బందులు లేకుండా, అంటే అవయవ లోపాలు లేకుండా, ఎటువంటి చిన్న చిన్న అనామలీస్ అంటాం అట్లాంటి ఏమీ లేకుండా ఒక హెల్దీ బేబీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ ద డ్రీమ్ ఆఫ్ ఎవ్రీ కపుల్. సో హౌ టు ప్లాన్? ఎప్పుడు కూడా ప్రెగ్నెన్సీ షుడ్ బి ఎ ప్లాన్డ్ ప్రెగ్నెన్సీ. అన్ప్లాన్డ్ ప్రెగ్నెన్సీస్ వద్దు. అంటే ఏదో ఫ్లూక్గా వచ్చేసినాయి అని అనుకుంటారు. ఈ కాలంలో అవన్నీ మనకొద్దు. పాతకాలంలో ఏంటి అసలు మనకు కూడా తెలియదు. ఏదో 5వ నెలలో 6వ నెలలో పొట్టొచ్చిన తర్వాత ప్రెగ్నెంట్ అనుకునేవాళ్ళు. ఎందుకంటే అప్పుడు ఫెసిలిటీస్ లేవు. ఇప్పుడు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. అండ్ ఎందుకు ప్లాన్ చేసుకోవాలి అంటున్నాను అంటే, ఇప్పుడంతా లేట్ మ్యారేజెస్, లేట్ ప్రెగ్నెన్సీస్, ఎన్నో కాంప్లికేషన్స్ వస్తున్నాయి. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి బెటర్ టు ప్లాన్ ప్రెగ్నెన్సీ. ఎలా ప్లాన్ చేస్తారు అంటే, ఫస్ట్ మ్యారేజ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అంటే ఏజ్ ఆఫ్ ద మ్యారేజ్ ఇంపార్టెంట్. అంత 30+ తర్వాత ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసుకుంటాము. సెటిల్మెంట్ ఈజ్ కెరియర్, అదంతా ఎక్కువ అయిపోయింది. పెళ్ళే లేటుగా చేసుకుంటున్నారు, మళ్ళీ పెళ్లి చేసుకున్న తర్వాత మళ్ళీ కొన్ని రోజులు పోస్ట్పోన్ చేసుకుంటున్నారు. అట్లా కాదు. టైమ్లీ మ్యారేజ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. టైం మ్యారేజ్ అంటే ఏంటి? 24 అమ్మాయికి, 26 అబ్బాయికి. అంటే 24 తర్వాత ఇట్స్ రెడీ టు హ్యావ్ ద బేబీ. ఈవెన్ యూట్రస్ కూడా మంచిగా గ్రోత్ అంతా బాగుంటుంది. సో టైమ్లీ మ్యారేజ్ ఈజ్ ఫస్ట్ ఇంపార్టెంట్. చేసుకున్న తర్వాత టైమ్లీ ప్రెగ్నెన్సీ. టైమ్లీ ప్రెగ్నెన్సీ అంటే ఏంటి? చైల్డ్ బేరింగ్ ఏజ్ అంటే 26, 27, యూజువల్గా 30 లోపలే 2 పిల్లలు అయిపోవాలి అనేది మనకు చెప్పింది. ఇప్పుడు అది కుదరట్లేదు. అట్లీస్ట్ 30 లోపల ఒక బేబీ, 30 తర్వాత అంటే 35 లోపల ఒక బేబీ. దట్ ఈజ్ అట్లీస్ట్ అట్లయినా ప్లాన్ చేసుకోమనేది మేము అడిగేది. దీంట్లో కూడా ఎలా ప్లాన్ చేసుకుంటారు? ఫోలిక్ యాసిడ్ అనే ఒక విటమిన్ ఉంటుంది. అది బేబీకి బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్కి సంబంధించిన వ్యాధుల్ని తగ్గిస్తుంది. సో మీరు ఫోలిక్ యాసిడ్ని ప్లానింగ్ అట్లీస్ట్ 2 to 3 months ముందు నుంచే ఫోలిక్ యాసిడ్ని స్టార్ట్ చేయాల్సి వస్తుంది. ఎగ్ రిలీజింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అంటారు. సో ఆ పీరియడ్ ఎలా తెలుసుకోవాలి? ఇది ఓవ్యులేషన్ టైం అని మనకి ఓవ్యులేషన్ కిట్స్ కూడా దొరుకుతాయి. మనం ఇప్పుడు కూడా చేసుకోవచ్చు, బట్ మన ఇండియాలో అంత ఫేమస్ కాదు. ఓవ్యులేషన్ కిట్స్ అని ఆ కిట్లో మనకి చూపిస్తారనమాట. అది అండం రిలీజ్ అయ్యేది సిగ్నల్ వస్తుంది. అలా అవసరం లేదు మనకి. రెగ్యులర్ పీరియడ్ అంటే ఇప్పుడు 28 days 35 cycle అనుకోండి మీ పీరియడ్. సో పీరియడ్ వచ్చిన దాన్ని Day 1 అనుకోవాలి, Day 2, Day 3, Day 4 అట్లాగా Day 9 నుంచి Day 19 వరకు ఎగ్ అనేది ఎప్పుడో ఒక టైంలో టక్మన్ రిలీజ్ అవుతుంది. అది 24 to 48 to 72 hours. కొంతమందికి 3 days కూడా ఎగ్ హెల్దీగా ఉంటుంది. సో ఈ టైంలో మీ భార్యాభర్తలు కలవడం అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు 9th to 19th డే, ఇది గుర్తుపెట్టుకోండి. సో ఈ టైంలో సెక్షువల్లీ యూ షుడ్ బి యాక్టివ్. ఇంటర్ కోర్స్ అనేది ఇంపార్టెంట్. ఎగ్ పీరియడ్ ఎలా తెలుసుకుంటారు అంటే, మీరు స్కానింగ్లో తెలుస్తుంది. కొంతమందికి స్కాన్స్ చేస్తాం. ఫాలిక్యులర్ స్టడీ అని ఒకటి ఉంటుంది. 12th, 14th అలా చేస్తే అక్కడ కనిపిస్తూ ఉంటుంది. అది కాకపోతే కొన్ని సిగ్నల్స్, అంటే కొంతమందికి కడుపు నొప్పి వస్తుంది ఆడవాళ్ళకి ఎగ్ రిలీజ్ అప్పుడు, చిన్న పెయిన్ వస్తుంది. సో ఎగ్ రిలీజ్ అయింది అనేది ఒక ఇండికేషన్. అది కూడా కాకుండా కొంతమందికి మ్యూకస్ లాంటి సెక్రేషన్స్, అంటే జిగటగా సెక్రేషన్స్ వస్తాయి ఎగ్ రిలీజ్ అయ్యేవి. సో ఇవన్నీ చిన్న చిన్న ట్రిక్స్, టిప్స్ ఎగ్ రిలీజ్ అవుతుంది అని తెలుసుకోవడానికి. సో ఈ టైంలో కానీ ప్రెగ్నెన్సీ ప్లాన్ ఉండేవాళ్ళు కలిస్తే చక్కగా మంచి బేబీని ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఫోలిక్ యాసిడ్ యూస్ చేసుకుంటూ మీరు ఇలా ఫాలో అయితే 2 to 3 monthsలో ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది. సో దట్స్ గ్రేట్ మ్యామ్. సో ఎవరైనా సరే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారు, వాళ్ళు మిమ్మల్ని సంప్రదించాలంటే ఎలా? మై నెంబర్ ఈజ్ దేర్, స్క్రోల్ అవుతూ ఉంది. మీరు తప్పకుండా ఆ నెంబర్కి కాల్ చేసి రావచ్చు. మీకు ఆ ప్లానింగ్ అండ్ మళ్ళీ ఇంకొకటి ఇక్కడ ఏంటి, భార్యాభర్తల టైమింగ్స్ కూడా చూసుకోవాలి. కొంతమంది నైట్ షిఫ్ట్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళకు కూడా మేము కొన్ని సజెషన్స్ ఇస్తాం. నైట్ షిఫ్ట్ ఉన్నప్పుడు మీరు ఏ టైంలో కలిస్తే బాగుంటుంది, ఏ టైప్ ఆఫ్ డైట్ తీసుకోవాలి ప్రెగ్నెన్సీ అప్పుడు, ఎటువంటి ఎక్సర్సైజెస్ చేయాలి, అవన్నీ కూడా మీకు కౌన్సిలింగ్ పార్ట్ ఉంటుంది. కాబట్టి మీరు ఒక్కసారి కన్సల్ట్ చేయగలిగితే మీకు క్లియర్గా చెప్పగలుగుతాం. సో చూసారు కదండి, ఫిజికల్గా ఇక్కడ అటెండ్ అవ్వి కౌన్సిలింగ్ తీసుకోలేకపోయిన వాళ్ళకి కూడా ఆన్లైన్లో కూడా అపాయింట్మెంట్ దొరుకుతుంది. కాబట్టి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి వెంటనే కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్.